హలో గైస్, వెల్కమ్ బ్యాక్ శివ వైబ్స్. కాదు భయ్యా, నాకు ఒక తెలియక అడుగుతాను. ఈ వెబ్సైట్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికైతే ఉంటారో ఈ ఎక్స్ లో, అదే ట్విట్టర్ లో, వీళ్ళు తెలివి లేక రాస్తారా లేకపోతే వాళ్ళకి ఉన్న తెలివిని ఫ్రిడ్జ్ లో పెట్టి రాస్తారా? నాకు అర్థం కాదు. అంటే ఏది పడితే అది వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసి పరుస్తూ ఉంటారు అనమాట. సో అది నిజమా కాదా అనేది ఏమి ఉండదు. మొత్తానికి వీళ్ళకి వాళ్ళ పోస్ట్కి అయితే వాళ్ళకి కొంచెం సర్వే కావాలి. అంటే వాళ్ళకి వ్యూస్, లైక్స్ దాని నుంచి రావాలన్నమాట. మొత్తానికి ఆ పోస్టు నిజం కాకుండా పర్లేదు, అసలు మొత్తానికి అబద్ధం కావాలి అంతే. ఏదో ఒక న్యూస్ దొబ్బేయాలంతే. సో మొత్తానికి ఎవరు దానికి కామెంట్లు పెట్టాలి కింద. సో ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిపోవాలి, వీళ్ళకి డబ్బులు వచ్చేయాలి. సో ఏంట్రా ఇప్పుడు ఈ గోళ అంటే ఏం లేదు భయ్యా. పవన్ కళ్యాణ్ యూబీఎస్ ఉంది కదా, సో యూబీఎస్ అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. సో హరీష్ శంకర్ అయితే డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సినిమాని అయితే. సో ఈ సినిమాలో ఈ రోజు పవన్ కళ్యాణ్ అందరికీ తెలిసిందే. సో ఇది ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందిరా అంటే, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్. ఎస్, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కనీ విని ఎరువుని రేంజ్లో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రేంజ్లో తీసుకుంటాను అనమాట. అసలు నాకు తెలిసి ఇండియాలోనే నెంబర్ 1 అనుకుంటా. ఇండియాలో నెంబర్ 1 ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఒక్కడు పెట్టిన ఆ పోస్ట్ అయితే. సో ఇప్పుడు చాలా మంది అదే చర్చ చేసుకుంటారు అనమాట. ఏంట్రా అసలు అసలు ఎంత తీసుకుంటాడు, అసలు ఎవడికి ఇస్తాడు, అసలు 100 crore షేర్ లేని హీరోకి అంత అసలు ఎవడిస్తాడు రా అంటూ చాలా మంది కామెంట్లు వేస్తున్నారు అనమాట. సో తప్పేం లేదు. సో ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ఎంతరా అంటే, 1 కాదు 2 కాదు, ఏకంగా 170 కోట్లు తీసుకుంటున్నాడు యూబీఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ అని రాశారు భయ్య. సో మొత్తానికి ఇది చూసిన తర్వాత నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. ఏంట్రా ఇది అని. సో ఎందుకంటే ప్రభాస్కి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న ప్రభాస్కి దిక్కులేదు అంత. అసలే ఫస్ట్ పాన్ ఇండియా తీసిన ప్రభాస్కి ఇప్పటివరకు కూడా ఒక 120 కోట్లు, అంతకు మించి దాటింది కూడా లేదు. సో తనకే 120 కోట్లు ఇస్తే ఈ పవన్ కళ్యాణ్కి ఏముందని ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏ సినిమా తీసాడు ఇప్పుడు 100 crore షేర్ లేదు ఏం. సో సరే భయ్యా, ఇదంతా పక్కన పెడదాం. సో యూబీఎస్కి ఇచ్చారని అనుకుందాం. సో దీని బడ్జెట్ ఎంత? ప్రొడ్యూసర్ సంకనాకాల్సిందనా, కొట్టుకుపోతాడు అంతే. సో యూబీఎస్ ఇప్పుడు ఈయనకి రెమ్యునరేషన్ 170 కోట్లు అంటే ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ ఎంత ఉంది, హీరోయిన్లు, ఫైట్ మాస్టర్లు, ఫైటర్లు, డ్యాన్స్ లొకేషన్స్లు, ఇవి అవి తొక్క తోలు ఎన్ని ఉంటాయి. సో వాటన్నిటికీ ఈజీగా 250 కోట్లు అవుతుంది వాళ్ళ రెమ్యునరేషనే. సో ఇంకా లొకేషన్స్లని, ఖర్చులు, ఈ ఖర్చులు, పోస్ట్ ప్రొడక్షన్స్, అవి ఇవి తొక్క తోలని ఈజీగా 400 కోట్లు తెలుతుంది భయ్య. అందులో డౌట్ ఏం లేదు. ఈజీగా 400 కోట్లు తెలుతుంది సినిమా. 400 కోట్లు పెట్టేంత ఉందా జస్ట్ రీమేక్ సినిమాకి? ఆ రీమేక్ సినిమాలో ఏమొస్తుంది? ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి 100 crore షేర్ దిక్కులేదంటే 400 కోట్ల షేర్ ఎట్లా కొడతాడరా? నాకు అర్థం కాదు. అది చూసి మైండ్ పోయింది. సో మొత్తానికి ఇదైతే ఫేక్ న్యూస్ బాయ్స్, ఎవరు నమ్మకండి. ఆ పోస్టు ఊరికి వేసారు అంతే. సో మొత్తానికి వాళ్ళ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం, అంతకు మించి ఏం లేదు. సో మొత్తానికి ఇదైతే ఫాల్తూ న్యూస్, ఎవరు నమ్మకండి. అండ్ యూబీఎస్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా కొంత ఇస్తున్నారంటే ఒక 70 కోట్లు, 50 కోట్లు ఆ రేంజ్లో ఉంటుంది, కానీ ఆ రేంజ్ ఉండదు. సో మొత్తానికి ఇది అనమాట సిచ్యువేషను. చాలామంది దరిద్రంగా తయారవుతున్నారు. ఎలివేషన్ ఇవ్వడానికి ఏది పడితే అది, ఎంత పడితే అంత వేస్తున్నారు. వేసే ముందు కొంచెం ఆలోచించాలి. చులకనే అయిపోతారా, మళ్ళీ కామెడీ అయిపోతారా అని. సో ఇంకెంత ఆలస్యం, మీరేమనుకుంటారో ఈ ఒపీనియన్ పై తప్పకుండా మా కంట్రోల్ తెలియజేయండి. అండ్ ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్.